హాయ్ హలో వెల్కమ్ టు చిట్టి లాక్స్ అండి. ఈరోజు బయట వర్షం వస్తుంది, వేడివేడి పకోడీలు చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి పట్టించుకున్నాను శనగపిండి, మరపట్టించిన పిండి అండి, కొట్లలో కొనింది కాదు. ఇందులో 2 స్పూన్స్ బియ్యం పిండి, సాల్ట్ వేసి కలుపుతున్నాను. దీనిలో ఉల్లిపాయలు కట్ చేస్తుంది మా కోడలు. ఉల్లిపాయలు వేస్తాము, చూపిస్తా ఏమేమి వేయాలి మీకు ప్రాసెస్ చూపిస్తానండి. చూడండి, ఆనియన్స్ 4 కట్ చేశాను, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి, కరివేపాకు సన్నగా కట్ చేసుకోవాలి, అల్లం అండి. ఇవన్నీ ఇప్పుడు పిండిలో వేసి బాగా పిసికేయాలండి. వీటిలో నుంచి వాటర్ వచ్చేది కదా, ఆ తర్వాత మనం వాటర్ చూసుకొని వాటర్ వేయాలి. సరిపోతే చూడండి అన్నీ వేసి బాగా పిసికేస్తాను. ఇక్కడైతే ఆయిల్ వేడెక్కిందండి బాగా. వాము కూడా వేసానండి నేను, ఇందులో మీకు చూపించలేదు కదా, మిస్ అయింది. ఫస్ట్ వాము కూడా వేసుకున్నానండి, మిక్సీ పట్టుకున్న వాము. ఇదిగోండి ఇలా కలిపేసాను పిండి. కొంచెం వాటర్ చాలిపోతే వాటర్ వేసుకున్నానండి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి. చూడండి ఆయిల్లో వేసాను, ఇట్లా ఫ్రై అవుతుంది. గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇంకా చూడండి చాలా టేస్ట్గా ఉన్నాయి, చాలా క్రిస్పీగా ఉన్నాయి, బాగున్నాయి. ఇవ్వండి ఇక్కడ ఇంకొక 2వ వాయి వేసాను అనమాట. 3వ వాయి ఫ్రెండ్. తర్వాత పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేపుతాను. ఘాటు చాలని వాళ్ళు తింటారు, బాగుంటుంది కదా. పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేపి సాల్ట్ చల్లుకుంటే బాగుంటుంది. ఘాట్లో పెట్టామండి. ఇదిగోండి పచ్చిమిర్చి వేపుకుంటున్నాను, మెత్తగా వచ్చేదాకా వేపుకోవాలండి. ఆయిల్లో వేపుకుంటే ఘాటు తగ్గిపోద్ది. పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. కరివేపాకు కూడా వేపుతున్నానండి దండ వేయడానికి. బాగుంటుంది కదా, టేస్టీగా ఉంటుంది. ఇది కరివేపాకు కూడా వేస్తున్నాను. పచ్చిమిర్చి అయితే బాగా ఫ్రై అయిపోయిందండి, తీసేస్తున్నాను ఆయిల్లో నుంచి. అండి వేడివేడి పకోడీ అండి, మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ లైక్ చేయండి. ఉంటానండి.